అనిరుద్ ప్రెసెంట్ ఇండియా మొత్తంలో ఏ ఇండస్ట్రీని పలకరించినా ఈ పేరే చెప్తుంది. మనోడి మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తన ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం సాంగ్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మనోడు స్పెషలిస్ట్. అందుకే అనిరుద్ కి ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. తను ఎంత అడిగితే అంత ఇచ్చి సినిమాకి ఓకే చేసేసుకుంటున్నారు. కాకపోతే రీసెంట్ టైమ్ లో అనిరుద్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ కి ఒక చిన్న కంప్లైంట్ ఉందట. మరి ఆ కంప్లైంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వీడియో చేయడంలో కాస్త గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఆ గ్యాప్ ఉండదు. ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు మాత్రం సపోర్ట్ చేయడం మానకండి. సబ్స్క్రైబ్ కొడుతూనే ఉండండి. నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. లెట్స్ గెట్ ఇంటూ డీటెయిల్స్. అనిరుద్ ఒక సినిమాకి తన మ్యూజిక్ ఒప్పుకున్నాడంటే ఆ సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేదాకా మనోడు రిలాక్స్ అవ్వడు. సాంగ్స్ బీజిఎం ఈ రెండిట్లో సినిమాకి ఒక రేంజ్ లో హైప్ తీసుకురావడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నిటితో అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ప్రెసెంట్ కూడా చాలా హై బడ్జెట్ సినిమాలకి మనోడు మ్యూజిక్ చేస్తున్నాడు. అందులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్డమ్ ఒకటి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఆడియన్స్ నుంచి కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఇక్కడ కింగ్డమ్ సినిమా విషయంలోనే కాదు, అనిరుద్ చేసిన మిగతా సినిమాల విషయంలో కూడా ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారట. ఎందుకనంటే ప్రతి సినిమాలో మేల్ సింగర్స్ వేరే ఎవరు లేనట్టుగా ప్రతి పాట ని అనిరుద్ధే పాడుతున్నాడు. అది చాలా మందికి చిరాకుగా కనిపించే పాయింట్ గా మారిపోయింది. చాలా మంది ఓపెన్ గా సోషల్ మీడియాలో దీనిపైన కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంతమంది మేల్ సింగర్స్ ఉన్నప్పటికీ కూడా తన సాంగ్స్ కి సంబంధించి మేజర్ గా తానే పాటలు పాడుకోవడం ఇప్పుడు అందరికి ఒక రీజన్ కింద మారిపోయింది. అనిరుద్ధ్ అంటే మ్యూజిక్ తో అదరగొట్టేస్తాడు, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఇస్తాడు. కాకపోతే ఆయన వాయిస్ కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి బాగుంటుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ గా మాకేంట్రా ఈ నస, ప్రతిసారి నీ వాయిస్ తో సాగుతున్నావు అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆడియన్స్ అనిరుద్ధ్ పైన చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కనుక అనిరుద్ధ్ తెలుసుకొని ఓవర్కమ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తన మ్యూజిక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. తాను పాడినప్పటికీ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటున్నాయి. కాకపోతే నెగిటివ్ ఫీలింగ్ ని కనిపిస్తుంది అన్నమాట. సో ఆ విషయం ఒక్కటి మినహాయిస్తే అనిరుద్ధ్ మ్యూజిక్ కి వంక పెట్టడానికి లేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకి కాదు, ఆ తర్వాత వస్తున్న రజనీకాంత్ కూలీ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్ధ్. అందుకే తమ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధే కావాలంటూ మేకర్సే కాదు స్టార్ హీరోలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మరి ఆ రేంజ్ లో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు అనిరుద్ధ్. సో ఫైనల్ గా అనిరుద్ధ్ తన సినిమాలో పాటలు తానే పాడడంపై మీ ఒపీనియన్ ఏంటి? మీకు కూడా ఇలాంటి కామెంట్ అనిపించిందా? అనిపిస్తే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.